ఫస్ట్ది టీజరే, ఇప్పుడుది టీజరే. ట్రైలర్ ఇంకా రాలేదు. ట్రైలర్ వచ్చినాక అవును. చూద్దాం. అండ్ ఆగు, ఫస్ట్ ట్రైలర్ లో ఏం ఉండకపోవచ్చేమో, ఆడియో ఉండదు, వీడియో ఉండదేమో, లేకపోతే రెండు లేదు, ఉంటాయేమో. రెండు ఉండొచ్చు. అట్లా కూడా చెప్పలేము. సో ట్రైలరే ఉండకపోవచ్చు. ఆ, డైరెక్ట్ మూవీకి రండి అని కూడా అనొచ్చు. అది కూడా ఒక థాటే కదా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లాబర్స్. నేను మీ లేజీ బ్రదర్, ఇక్కడ ఉంది మీ లేజీ సిస్టర్. సో యూఐ టీజర్ వచ్చేసింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూఐ టీజర్. మాకు బాగా బూస్ట్ ఇచ్చిన టీజర్ ఆర్ ఫస్ట్ లుక్ ఆడియో యూఐ, దాని గురించి మాకు చాలా వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ ఆల్ కన్నడిగాస్. అండ్ మూవీ నేమ్ సజెస్ట్ కూడా చేసిరు దాని తర్వాత. ఇప్పుడు ఆ మూవీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం మేము, మధ్యలో కుదరలేదు. బట్ డెఫినెట్లీ యూఐ మూవీ వచ్చేలోపు ఉపేంద్ర మూవీస్ అన్ని చూస్తాము, ఇది మా గ్యారంటీ. సో నౌ టీజర్ వచ్చేసింది. లెట్స్ వాచ్ ద టీజర్ ఫస్ట్. This is not AI world. This is UI world. వావ్. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉపేంద్ర స్టైల్లోనే ఉంది. ఉపేంద్ర ప్రామిస్ కూడా చేసింది ఇది నా స్టైల్లో ఉంటుందని. సో నీకేమనిపించింది? నాకు ఏమనిపించింది అంటే, నేను ఒక డిఫరెన్స్ కనిపెట్టిన. ఫస్ట్ ఫస్ట్ మనకు ఫస్ట్ ఏమొచ్చింది, ఫస్ట్ లుక్ ఫస్ట్ ఏమొచ్చింది మనకి. ఓన్లీ ఆడియో, లైక్ అందరూ జైల్లో ఆ ఉన్నట్టు వాయిస్ విను గుర్రాలు అని. ఇప్పుడు ఓన్లీ విజువల్స్, నో వాయిస్. ఇప్పుడు చూసినావా, ఫస్ట్ దాంట్లో నో విజువల్స్, ఓన్లీ ఆడియో. ఈ దాంట్లో ఓన్లీ విజువల్స్, నో ఆడియో. ఒక్క మాట, ఒక్క వర్డ్ కూడా లేదు. యా యా యా, నేను నోటీస్ చేయలేదు అసలు. కరెక్ట్. అందరు అరుపులు నేను ఉన్నాయి. నోటీస్ లైక్ చేసిన. అంటే వాయిస్ లేదంటే అరుపులు ఉన్నాయి అందరూ. అంతే, అరుస్తున్నారు అంతే. దాని కానీ నుంచి ఇంకేం లేదు కదా. డైలాగ్ ఒక ఎక్కడ డైలాగ్ లేదు. చెప్ప ఏం లేదు. అండ్ నాకు 2 పాయింట్స్ అనిపించినాయి ఈ మూవీలో. ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, యూఐ అంటే నాకు ఎందుకో ఉపేంద్రస్ ఇమాజినేషన్ ఏమో అనిపిస్తుంది. అట్లా కూడా వస్తుంది. యువర్ ఇమాజినేషన్, ఉపేంద్ర ఇమాజినేషన్. గుడ్ యువర్ పాయింట్. అంటే వై, యువర్ అంటే వై. ఓ, యువర్ వాట్సాప్ లో యువర్ అంటే యువరే కదా. అట్లా అంటే ఓకే ఓకే. బట్ ఇది యాక్చువల్గా సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చూసిన వీడియోలో నాకు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ థింగ్. కోర్స్. అండ్ అంటే ఆ, ఏదేదో ఎక్కడెక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్, పువర్ అందరూ ఒకటే ప్లేస్ లో ఉంటే ఎట్లుంటది అనేది అతని ఇమాజినేషన్ ఏమో. కావచ్చు. ఈ హ్యూమన్ రేసెస్ అందరూ అండ్ ఈ జనరేషన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక ప్లేస్ లో ఉంటే, అంటే కొంతమంది ఈ జనరేషన్ వాళ్ళు ఫాస్ట్ థింకింగ్ ఉంటారు. Hmm. ఏమంటారు, పాస్ట్ జనరేషన్ వాళ్ళు కొంచెం స్లో ఉండొచ్చు, మొత్తం ఇంకా మిక్స్ ఫాస్ట్ చేసా. ఉండొచ్చు. మొత్తం మిక్స్ చేసి ఎవరు ఇంటెలిజెంట్ ఉంటారు, ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంటది, అడుగుతా నేను ఎవరు ఉపేంద్ర రూల్ సార్. చేస్తారు. ఉపేంద్ర సార్కి ఫోన్ చేసి అడుగుతా, సార్ అడుగు. కరెక్టేనా అని. నాకు అట్లా అనిపించింది అంతే. ఓకే, అందరి మధ్యలో ఎట్లుంటది ఒక్క దగ్గర ఉంటే అని. గుడ్ పాయింట్ యాక్చువల్లీ. ఇట్లా ఎవరు ఇంతవరకు ఆలోచించలేదు. నాకేమనిపించింది ఫస్ట్ లో స్టార్టింగ్ బిగినింగ్ అయినప్పుడు ఆ
మూమెంట్ ఉంది కదా క్లౌడ్స్ మధ్యలో, కొండల మధ్యలో, సేమ్ హనుమాన్ టీజర్ ఎంట్రన్స్ లాగానే ఉండే. నువ్వు హనుమాన్ చూస్తే కూడా ఆ క్లౌడ్స్ మధ్యలోనే ఉంటది. సేమ్ అది స్టార్ట్ అయింది. బట్ మెల్లిగా ఎక్కడికి వెళ్ళిందంటే ఫస్ట్ ఫ్యాక్టరీ కనిపించింది. ఒక ఫ్యాక్టరీ, ఊరి బయట ఫ్యాక్టరీస్ అన్ని ఒక కేజీఎఫ్ స్టైల్ నడుస్తుంది. దాని తర్వాత సిటీలోకి ఎంటర్ అయ్యారు. సిటీలో నువ్వు గమనిస్తే యుఎస్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దుబాయ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చైనీస్ కన్స్ట్రక్షన్ ఉంది స్పెసిఫిక్ గా. చైనీస్ నేను ఇందాక అన్నా చూడు, ముస్లిమ్స్ అంటే మన దగ్గర కూడా ఉంటారు, అట్లా కాదు. ఇప్పుడు అదర్ కంట్రీస్, దుబాయ్ షేక్స్, యా నాకు అర్థమైంది. చైనానే నాకు కూడా జపనీస్ చైనీస్ వాళ్ళు అట్లా అది నేను ఎందుకంటే ఫస్ట్ చూసినప్పుడు పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, టవర్స్ ఉన్నాయి, ఇమీడియట్ గా చైనా బిల్డింగ్ కనబడుతుంది. ఇవన్నీ మధ్యలో గ్లోబ్ లాగా ఏదో ఉంది. ఎస్, అది యుఎస్ లో ఉంటది. దాని తర్వాత రాజులు లైక్ ఆఫ్రికన్స్ ఉన్నారు, సౌదీస్ కనబడలేదు, అంటారు కదా అట్లా ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళని ఇండియన్స్ అంటారు అనమాట. ఇండియన్స్ అంటే మనం కాదు, జనరల్ గా ట్రైబ్స్, యుఎస్ ట్రైబ్స్ అట్లాంటి వాళ్ళని ఇండియన్స్ అంటారు. సో వాళ్ళని ఇండియన్స్ అంటారు జనరల్ గా, నేటివ్ ఇండియన్స్. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు బ్రిటిషర్స్ వచ్చి ఆక్యుపై చేసి అట్లా, అంటే మళ్ళీ ఒక కింగ్, జోకర్, అన్ని రకాల షేడ్స్ అన్ని ఒక్క దగ్గర ఉన్నాయి. ఇవన్నిటిని లెవెల్ చేయడానికి ఉపేంద్ర ఎంట్రీ ఇచ్చిండు. కానీ ఉపేంద్ర వచ్చిన తర్వాత ఇవన్నీ కనబడలేదు ముందర. ఓన్లీ ఇండియా వాళ్ళు మాత్రమే ఉన్నారు, లైక్ మన వాళ్ళు మాత్రమే ఉన్నారు. నేను పూర్ పీపుల్ అంట ఇండియన్ కావచ్చు, ఎందుకంటే అందరు మొక్కుతూ దండం పెడుతున్నారు. ఇంకే రిలీజియన్స్ కనబడలే అక్కడ పైకి ఎక్కిన తర్వాత. ఆ హార్స్ మీద వస్తే సంథింగ్ లైక్ యముడి లాగా. ఎగ్జాక్ట్లీ. అంటే యుఎస్ లో దీన్ని ఏమంటారంటే జడ్జిమెంట్ డే అని జనరల్ గా క్రిస్టియానిటీలో ఉంటది. సో ఫైనల్ గా దేవుడు వచ్చి అందరినీ ఒకటి సమానంగా చేసేది. మన దాంట్లో కల్కి, నువ్వు మన దాంట్లో చూసుకుంటే కల్కి. సో ఈ జడ్జిమెంట్ ఇచ్చే పర్సన్ లాగా ఉపేంద్ర వస్తుండు. గెటప్ మాత్రం నువ్వు అన్నట్టు ఇది ఉంది, యముడి స్టైల్ ఆఫ్ ఉంది, మొత్తం బ్లాక్ వేసుకొని. కానీ ఆ ఫీలింగ్ వచ్చింది నాకు, అది అని అట్లా సంథింగ్ అందరిని కంట్రోల్ చేయడానికి, అందరినీ నువ్వు అన్నట్టు ఒక లెవెల్లో పెట్టడానికి. కానీ ఇది ఎంతవరకు క్లిక్ అవుతుంది, మనకి ఎంతవరకు ఎక్కుతుంది అనేది అనిపించింది నాకు. ప్రతి ఒక్క హ్యూమన్ రేస్ హ్యూమన్ రేస్ అండ్ జనరేషన్స్ ఆఫ్ హ్యూమన్స్. ఇప్పుడు దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ ఉపేంద్ర గురించి తెలిసి ఉపేంద్ర ఫ్యాన్స్ మాత్రమే. నువ్వు అన్నట్టు సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే ఉన్నారు. దీనికి క్లిక్ అవ్వడం వేరే విషయం. అండ్ ఇది జనరల్ స్లైడ్ లో, అదే జనరల్ స్టైల్లో లేదు, అంటే నార్మల్ మాస్ స్టైల్లో, ఈ జనరల్ స్టైల్లో లేదు. దానికి థింకింగ్ ఉండాలి కంపల్సరీ. లాజికల్ థింకింగ్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది మూవీ జనరల్ గా. సో ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ టార్గెట్ చేసి ఉపేంద్ర మూవీ చేస్తాడు. బడ్జెట్ కూడా ఆ లెవెల్లోనే ఉంటది. కన్నడ వాళ్ళు కంపల్సరీ చూస్తారు. మిగిలిన క్రిటిక్స్ ఉంటారు కదా, మోస్ట్ ఆఫ్ ద మూవీ చూసేది క్రిటిక్స్. ఉపేంద్ర లుక్ ఒకటి, సారీ గైస్ మీరు హర్ట్ అవ్వచ్చు, గెటప్ అంతా బాగుంది. ఫేస్ మాత్రం క్యాజువల్గా ఉంది, నార్మల్గా ఉంది. ఫేస్ రివీల్ అయినప్పుడు ఆ ఫేస్ కూడా ఇంకా భయంకరంగా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్. లైక్ నువ్వు అపరిచితుల్లో చూసుకుంటే వన్ సైడ్ మేకప్ ఉంటది, మనకి క్యారెక్టర్ తెలియదు కదా, భయపడ్డాడు. అంటే మనకు ఆడియో ఫస్ట్ దాంట్లో భయపట్టించిండ్రు. మనం ఇప్పటిదాకా అవన్నీ చూసినాం, ఆ మీసాలు, ఆ గడ్డము, అంటే ఏదైనా పోగు పెట్టుకోవడం, అవన్నీ కామన్ అయిపోయినాయి. అంటే ఇట్లా షేడ్, నెగిటివ్ షేడ్ గానీ, ఇట్లా మెయిన్ క్యారెక్టర్ గానీ అట్లుంటే అంటే నాకు నచ్చింది. మనం కల్కి జడ్జిమెంట్ అన్నాం కదా, కొంచెం ఫియర్స్ ఉండాలి అన్న ఫీలింగ్. ఫియర్స్ కంటే చూడడానికి భయంకరంగా ఉండాలి అని ఆయన రోల్ కి. సో ఏమో మరి అది మూవీలో సాటిస్ఫై చేయొచ్చు. ఇది టీజర్ మాత్రమే, మళ్ళీ గమనించు. ఇంకొకటి, ఇందులో ఏ క్యారెక్టర్ రివీల్ కాలేదు, ఓన్లీ ఉపేంద్ర తప్ప. అంటే ఏ ఆర్టిస్ట్ ఉన్నారు అని చెప్పేసి మనకు తెలియదు. సాయి కుమార్ తమ్ముడు ఉన్నాడు, మన సాయి కుమార్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ తమ్ముడు ఉన్నాడు. ఆ రాజు స్టెప్స్ నుంచి కిందికి వచ్చిండు కదా, ఆయన ఎక్కువ కన్నడలో యాక్ట్ చేస్తాడు, డైలాగ్స్ చెప్తాడు కదా. నాకు అట్లా నాకు కూడా తెలుసు, గెటప్ లో నాకు అర్థం కాదు. అతనే ఉన్నాడు. సో థ్యాంక్ యూ కన్నడిగాస్, థ్యాంక్ యూ. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ ఆఫ్ కోర్స్, బట్ ఎప్పుడు వస్తుంది ఇంకా రివీల్ కాలేదు, చూద్దాం. వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ ఫస్ట్, ట్రైలర్ లేకపోవచ్చు. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్.